అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్‌లో నుంచి యెహోషువ గ్రంథం మీద క్విజ్ పాయింట్స్ చూద్దాం. ఎవరి చేతులు యెహోషువ మీద ఉంచగా యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ఆప్షన్ 1 నూను, ఆప్షన్ 2 మోషే, ఆప్షన్ 3 అహరోను. ఆన్సర్ మోషే. యెహోషువ ఏ పట్టణమును వేగుచూచుటకు ఇద్దరు మనుషులను పంపెను. 1 హాయి, ఆప్షన్ 2 గిబియోను, ఆప్షన్ 3 ఎరికో. ఆన్సర్ ఎరికో. ఎరికో పట్టణంలో ఆ ఇద్దరు వేగుల వారిని దాచిన స్త్రీ ఎవరు? ఆన్సర్ రాహబు. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు తాకగానే ఏ నది నీళ్లు ఏకరాశిగా నిలిచెను? ఆన్సర్ యోర్దాను. పైనుండి పారు యోర్దాను నీళ్లు బహుదూరంన ఎక్కడ ఏకరాశిగా నిలిచెను అంటే సారెతాను నొద్దనున్న ఆదాముపురమునకు దగ్గరగా యోర్దాను నీళ్ళు అనేవి ఏకరాశిగా నిలిచాయి. ఎరికో పట్టణం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని రోజులు తిరిగారు? ఆన్సర్ 7 రోజులు తిరిగారు. అయితే వీళ్ళు 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు, కానీ 7వ రోజు మాత్రం 7 మార్లు తిరిగారు. ఎరికోలో శపితమైన దానిని కొంత ఉంచుకొని తన గుడారంలో దాచింది ఎవరు అంటే ఆన్సర్ ఆకాను. ఆశించి తీసుకున్నాడంట. ఏమేమి తీసుకున్నాడు అంటే దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని తీసుకున్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఎరికోను జయించారో అందులో ఉన్నదంతా కూడా శపితమైనది, దాన్ని ముట్టుకొనవద్దు అంటే వీటిని చూచి ఆశించి గుడారంలో దాచిపెట్టెను. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఏమని ప్రార్థన చేసెను? ఆన్సర్ సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అని ప్రార్థన చేశాను. యెహోషువ దేవునికి ప్రార్థన చేయగా సూర్యుడు ఎన్ని రోజులు అస్తమింపలేదంటే 1 రోజల్లా సూర్యుడు అస్తమించలేదు. అరణ్యంలో నడిచినప్పుడు 45 ఏండ్లు, ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము అని యెహోషువతో చెబుతున్నది ఎవరు? ఆన్సర్ యెఫున్నె కుమారుడైన కాలేబు యెహోషువతో ఇలాగూ చెప్పెను.